హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చి సాటర్డే వ్లాగ్. ఈ పొద్దునే లేచి ఏమీ చేయలే ఫ్రెండ్స్. ఏమీ చేయలే అని చెప్పేసి ఎంత బాగా చెప్తాను చూడండి. టైం వచ్చి 9 o'clock అయింది. 8 o'clock లేచిని కాపీ తక్కుని రంచేపు రీల్స్ చూసుని ఇవిడిపోయి వంట చేస్తాను. నా కూతురు చూడండి ఎట్లా మేస్తూ ఉంది, గొర్రె మేసినట్ల. గొర్రె లబకా 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 అని తింటా ఉంది. పూజకి అని చెప్పి సంటి పండ్లు తెచ్చింటే అదే మేసేస్తూ ఉంది ఫ్రెండ్స్. అది ఈ పాపం ఏమి తినేలే ఫ్రెండ్స్. ఈ బిడ్డ ఏమి తినేలేదు. వశిక రైడా చూడండి, నా బంగారు బిడ్డ ఇది ఏమి తినేలేదు. నువ్వు రైడ్కి చూడండి ఫ్రెండ్స్. వచ్చాకే దిగులు పడుతుంది. ఆ కూకు ఉందే వచ్చాకే దిగులు పడుతుంది ఫ్రెండ్స్. ఇది బంగారు బిడ్డ ఏమి తినేలేదు. తినుకుని ఉండేవాళ్ళు బంగారు బిడ్డలో చెప్పొద్దంట. ఇది అట్లాదే రావేడా చినే. ఆరోగ్యంట్ చాలా ఫ్రెండ్స్, ఆరోగ్యంట్. చిన్న ఆయ చెప్పు. క్యూట్గా ఉండవు చిన్ని దీంట్లో, భలే క్యూట్గా ఉండవే. చూస్తుంది నాకు వచ్చేసే, నాకు పిచ్చేసింది. క్యూట్గా ఉండను చెప్తే చాలు అట్లే నగిస్తుంది నా బిడ్డ. భలే క్యూట్గా ఐస్పూర రాయి, ఐస్పూర రాయి. క్యూట్. నువ్వు రా, నువ్వు భలే క్యూట్గా ఉండవురా. రమ్మా. అది రాకపోతే ఎంత పై ఉన్నాను నేనే చూపిస్తాను. కెమెరా ఎనికి పెడితే అదే తెలుస్తుంది. ఎప్పుడో ఆఫ్ చేసేసినాను. అయితే కూడా నేను వేసేసినాను అని చెప్పేసి చేస్తూ ఉంది. అయ్యో ముయ్యే ఆఫ్ చేసి లేదా ఊరికే చెప్పొద్దు. ఇవిడేం చేస్తావా, ఏం చేస్తావు చూస్తురా ఫ్రెండ్స్. ఈడని ఫ్రెండ్స్ దాని మాకం చూసి దాని మాకం తర్వాత దీని మాకం ఉంటుంది. ఏమి ఇది మాకం చూపించకపోతే దాని మాకం చూడండి చూస్తురా. దాని మాకం తర్వాత దీని మాకం ఉంటుంది. సేమ్ టు సేమ్, పిన్ టు పిన్ ఇద్దరు ఒకే తర ఉంటారు. రిషి గాడు వచ్చిండాడు. రిషి హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అను చెప్పు. చెప్పరా హాయ్ ఫ్రెండ్స్ అను. తింటువా? ఇంకో లేదా మీ అమ్మ ఏం చేస్తా ఉండే? గోస్ట్ వేసుకొస్తుంది చూడండి ప్లీజ్. గోస్ట్ వస్తుంది. గోస్ట్ జోకేస్తారని కనిపిస్తా ఉండవు కదవే. ఇంకా రా దగ్గరకు, ఇంకా దగ్గరకు, ఇంకా వీడియో దగ్గరకు. చూడండి ఫ్రెండ్స్, గోస్ట్ వచ్చింది. గోస్ట్ నన్ను పాలు చేయండాను, లేదంటే తినేస్తాను మిమ్మల్ని. సరే ఫ్రెండ్స్, వీళ్ళు ఆడుకుంటారు, మనం పోయి వంట చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేను మల్టీ టాలెంటెడ్. అన్ని పనులు ఒకేకి తసేస్తాను. దానికి అన్నీ ఒకేకి తసేస్తూ ఉంటాను. చూపిస్తా. ఆ పైలా అన్నం పెడుతుంది, అన్నం అయిపోయా. ఇప్పుడు షార్ చేసినాను చూడండి, షారు అయిపోయా. ఇప్పుడు చూడండి సంట్ చేసినాను. 3 ఒకేకి అయిపోయా. ఇంకా సామాన్లలో తోమినాను. ఇవిడు ఇదంతా ఉజ్జలా, ఆయనకి స్టవ్ అంతా క్లీన్ చేయాలా. ఇందుకుని చేస్తే కూడా రెస్పెక్ట్ లేదు. ఇది చూడండి కాసుకొని ఉంది. ఏం చెప్పో తగ్గుబెట్టి చేస్తూ ఉంటే ఊరుతూ ఉంటుంది, చేస్తూ ఉంటే ఊరుతూ ఉంటుంది. ఇంక వీళ్ళకి భోజనం పెట్టి తిరుగా సామాన్లతో తిరుగా బట్టలు ఉండేవి. ఆ బట్టలు ఎత్తుకుని పోయాయి. ఆమెకు ఆ బట్టలు మాడకేయి. ఆమెకి ఇంకా ఏం పనుంది, ఇంకా ఇండ్లుజ్జు ఆమె దేవుని సమంతో దేవుని ఇండ్లుజ్జు ఇవ్వాలంటే మా గౌడు మాలేసిండాడు. దానికి ఇండ్లు డైలీ వచ్చి క్లీన్ చేయాల. ఇట్లుంటాయి పనులు. చేస్తూ ఉంటే ఊరుతూ ఉంటాయి, చేస్తూ ఉంటే ఊరుతూ ఉంటాయి. చెప్పుకునే కాయలు, కప్పుకునే కాయలు, ఏం చేసే కాయలేదు మా అనే బరలు. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదంతా చేస్తాను. బిడ్డ నాకు సంగ్ చేసేసి ఆ పనులు చేయాలా. మీ దగ్గర ఆమెకి లైవ్కి వచ్చి మాట్లాడతాను ఫ్రెండ్స్. 1 గంటకి పోయి లైవ్కి వస్తాను ఫ్రెండ్స్. మా కష్టాలు మాట్లాడదాం, మన కష్టాలు షేర్ చేసుకుంటాం. ఓకే, మీ కష్టాలు నా కష్టాలు అంతా ఒకటే అవుతాయి, దానికి షేర్ చేసుకుంటాం. ఓకే ఉండాల. చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నానంటే ఇదేం చెప్తున్నాను నెయ్యి ఫ్రెండ్స్. నేను మొన్నే అగలకోట ఎక్కువ ఇంటికి పోయి ఆవిడ ఆ వచ్చి నాకు ఒక 1/2 లీటర్ నెయ్యి ఆ దగ్గర తీసుకొచ్చింది. నేను దానికి అది గడ్డగా అట్లే ఉండిపోయిండే. కవర్లో వేసి ఇచ్చిండ్రి. ఆ కవర్లో వేసి కట్టి ఇచ్చిండ్రి. దానికి సరే ఇప్పుడు ఎత్తి బాటిల్ పోసుకుంటాము అనేసి బాటిల్ అంతా క్లీన్ చేసి చూడండి, ఈ బాటిల్ పోసుకుంటాము అని చెప్పేసి సరే ఇంక ఎట్లున్నానో పోసుకున్నా కదా. దానికి మనము కొంచెం ఒకసారి కాపేసి నీట్గా పోసి పెట్టుకుందాము అని చెప్పేసి చేస్తూ ఉన్నాను.
బట్ క్లియర్గా బండిస్తున్న బాగుంది వచ్చింది గురించి నేను కాకపోతే నాకు సాటిస్ఫాక్షన్ అవుతుంది టక్క 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 అంటాను ఫ్రెండ్స్ బట్ ఈ నెయ్యి నేను మా హస్బెండ్ ఇస్తే ఎవరు తినలేదు మా బిడ్డలు అయితే నెయ్యి తినలేదు నాకైతే చాలా ఇష్టము బట్ దప్పమైపోతాను అనే ఒక దిగులు జాస్తి నెయ్యి తింటే ఫ్రెండ్స్ నెయ్యి తింటే దప్పమవుతారు ఇప్పుడే చాలా దప్పముంటాను లొంబు అయిపోతే బాగుంటుంది ఫ్రెండ్స్ లొంబు కాదు దొడైపోతే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే బాగలేదు ఫ్రెండ్స్ ఇంకా అంతకంటే ఐ షేమ్ ఆన్ మై సెల్ఫ్ దానికి సరే ఫ్రెండ్స్ ఇది ఇంత క్లీన్ చేసేసి తింటాను ఆకలి ఫ్రెండ్స్ మా ఊర్లో గౌరమ్మ అని పెట్టింటారు గౌరమ్మ వచ్చింది రండి మీకు చూపిస్తాను నాది వచ్చి 5 days అయింది ఫ్రెండ్స్ పిల్లర్స్ అయ్యి దానికి నేను పూర్తి చెప్పలేదు నేను అవసరం తీసుకొని నా కూతురు ఇచ్చే దానికి చూడండి గౌరమ్మ ఎంత బాగున్నాయని చెప్పేసి అండ్ మా వల్ల పెళ్లిళ్ళు ఒక్కొక్క కిందికి వచ్చి కాపీ చేసేది ఆవిడ వచ్చింది పెళ్లిదండి యూనిటీ దిల్లీదండి దాంట్లో రెండు చూసుకొని మా కూతురు అన్న కూతుర్లు కటింగ్ చేయించుకునేలా అంటే వాళ్ళకి ఒకతర ఎంటికలంతా ఒకతర అయిపోయినాయి ఇంచు బర్క్ ఉండే చూడండి దానికి కటింగ్ చెప్పారని చెప్పి కటింగ్ చెప్పకపోతుంది చూడండి ఇప్పుడు వచ్చిందండి కటింగ్ షాప్కి పోయి వాళ్ళకి ఎంటెకలు కట్ చేయించేది ఆమెకి సజ్జాపురంలో ఉండేసి 16 అనే సెలూన్ కోసమి నేను ఇది ఫస్ట్ టైం వచ్చింది ఫ్రెండ్స్ కానీ ఇక్కడ మెయింటెనెన్స్ చాలా బాగా చూసినారు అండ్ కడిమే ప్రైస్ కూడా చేసిస్తారు చాలా బాగుంది అయితే ఫ్యూచర్స్ అంతా బాగా చేసినారు అండ్ మెయింటెనెన్స్ అంతా చాలా బాగా పెట్టుకుంటారు నీట్గా ఉండే అండ్ ఇక్కడ బాయ్స్కి గర్ల్స్ కూడా చేస్తారు చూడండి ఎంత బాగుంటాయి అని చెప్పేసి అండ్కి మనకి ఏమైనా కొనుక్కొని ఇదైపోతే ఫుడ్ కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఆ తర్వాత ఫెసిలిటీస్ కూడా ఉన్నారు అండ్ నాకు పిల్లలకి 1 by 1 బాగా చేసి వాళ్ళని నేను తీసుకోవాలి మీరు తీసుకోవాలి వాళ్ళకైతే ఎంజాయింగ్ ఏం చేసి క్లీన్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి వాళ్ళకి ఫుల్ హ్యాపీ ఫ్రెండ్స్ అంటే వాళ్ళు కటింగ్ చేయించుకొని ఇంటికి వస్తుంది కటింగ్ చేయించుకొని వచ్చేసినాయి అయితే తలప్రాన్ తొక్కొచ్చే నిజంగా నాకు అంత బాధ పెట్టరు వాళ్ళు అండ్కి యూనిటెడ్ లైఫ్ స్టైల్ పోయింది అదే క్లిప్ వేసినాను చూడండి ఆ లైఫ్ స్టైల్లో కొన్ని బట్టలు కూడా తీసుకొని వస్తున్నాయి వాళ్ళకి బికాజ్ ఇంకా ట్రిప్ పోతారు కదా ట్రిప్గా దానికి అని చెప్పేసి వాళ్ళకి ఎత్తుకొని వస్తున్నాయి బట్టలు చూడండి అదురుతూ ఉంది ఎట్లా అదురుతా ఉంది చూడండి గిడగిడ అనేసి పోయి నీళ్ళు పోసుకొచ్చింది రా కుక్క పాపం ఫ్రెండ్స్ రైట్కే ఏం చేసేది గుద్దాం కుక్క ఇట్లా గుద్దుతాను వదరు నేను ఇంత పొద్దు ఉండు అంటారా చెప్పు ఇంత పొద్దు పోసుకంటారా చెప్పాను ఫ్రెండ్స్ ఇంత పొద్దు పోసుకురావాల్సిందా బిర్న పోసుకొని వచ్చిందంటే అయ్యిందప్ప పోయేసి ఇంత పొద్దు పోసుకొని వచ్చిందావు అయ్యో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నైట్ అయిపోయా ఇప్పుడు నేను ఇంకా వంట చేసేదానికి ఇప్పుడు మా స్వామి అయ్యప్ప మాల వేసినారు వాళ్ళు ఎక్కడో భజన పెట్టుకున్నారు దానికి భజనకి పోయినారు వాళ్ళు వచ్చి భోజనం చేసే వద్దు అని చెప్పి అండ్ మా అత్త పూరి చేసింది పూరి నూనె బెల్లం పెట్టుకు పప్పు అది చంపించింది దాన్ని నేను ఇప్పుడు ఏం వంట చేయలే ఫ్రెండ్స్ అదే తినుకుంటాం ఇప్పుడు అంతే ఫ్రెండ్స్ ఇంకా బట్టలు వేసుకునేసి పొనుకునేది అంతే చూడండి బట్టలు కూడా వేసి పెట్టి ఈవిడ బట్టలు వేసినాను జస్ట్ ఇక్కడ ఎత్తుకొచ్చేసినాము ఇంకా వేసుకుని పొరుసు పొనుకోనాల నా కూతుర్లు అయితే పోయినారు ఆడకి ఇంకా వాళ్ళు వచ్చినాక వేసి పొనుకునేది అంతే ఈ పొద్దు లాగ్ ఇంత కంప్లీటెడ్ ఫ్రెండ్స్ ఈ లాగ్ ఎట్లా అనిపించింది అని చెప్పేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ ఛానల్ ఏమైనా ఇష్టమైంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్